సో హలో గైస్, వెల్కమ్ టు విరాట్ అభినవ్ ఛానల్. ఈ రోజు మేమైతే పెట్ఫ్లిక్స్ వెళ్ళాము. నేను, మా కజిన్స్ అండ్ మా ఫ్యామిలీ అయితే వెళ్ళింది అనమాట పెట్ఫ్లిక్స్ కి. మనకైతే ఇది పెట్ఫ్లిక్స్ అనేది కొడై లేక్ దగ్గరలో ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, కొడై లేక్ దగ్గర చూస్తున్నారు కదా, చిన్న వైట్ రాట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే వైట్ రాట్. మా మమ్మీ అయితే దాన్ని టచ్ చేసింది. నెక్స్ట్ ఇదైతే రాబిట్ అనమాట, వైట్ రాబిట్. సో ఇదైతే మా మమ్మీ టచ్ చేసింది, ఫోటో అయితే దిగింది. మరి ఏం చేయట్లేదు, ముట్టుకుంటే సాఫ్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను కూడా పట్టుకున్నాను రాబిట్ ని. మనకైతే ఇక్కడ నేను కూడా రాబిట్ ని పట్టుకున్నాను. నెక్స్ట్ మా తమ్ముడు కూడా, అదైతే చాలా సాఫ్ట్ ఉండింది. నెక్స్ట్ మా బావ. మనకైతే ఇక్కడ హ్యామ్స్టర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యామ్స్టర్. ఇది హ్యామ్స్టర్. అదైతే చాలా క్యూట్ అండ్ ప్రతి క్యూట్ గా ఉంది మనకి. నేను సో ఇదైతే చాలా చాలా లడ్డుగా ఉన్నాయి. ఇదైతే ఎరుకలా ఉంది. చూస్తున్నారు కదా, రాబిట్ రెడ్ ఐస్ అయితే ఉన్నాయి. రాబిట్ కి అయితే రెడ్ ఐస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా క్యూట్ అయితే ఉన్నాయి అవి. అవును, రాబిట్ ని హ్యామ్స్టర్స్ అంటారు అనుకుంటా. ఎందుకంటే నేను చూస్తున్నారు కదా, ఇదైతే దాన్ని ముట్టుకుంటే పుచ్చుకోవుతుంది. అది మా బార్కిపాన్ అంటారు అనమాట దీన్ని. అదైతే అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనేసి మాకు అక్కడ గైడ్ అయితే చెప్పాడనమాట. అండ్ ఇది ముట్టుకుంటే చాలా నొప్పి అవుతుంది. సో అందుకనే కింద నుంచి అయితే పట్టుకున్నాడు మా బన్బా. చూసినారు రైడ్ ఫోటో టర్కీ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఇవైతే నార్మల్ హెన్స్ అయితే కావు, అమెరికన్ హెన్స్ అనమాట. అమెరికా నుంచి ఇంపోర్ట్ చెప్పించుకొని తెచ్చిన హెన్స్. ఇవి కూడా పీజియన్స్ కూడా అక్కడ నుంచి తెచ్చినవే. ఈ పీజియన్స్ అన్ని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసినవే. ఈవెన్ షీప్స్ కూడా. ఇదైతే షీప్ అనమాట. సో మేమైతే దానికి ఫీడ్ అయితే చేసాము, లీవ్స్ తీసుకొని. చూస్తున్నారు కదా, ఇక్కడ బర్డ్స్ అండ్ ఫామ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఫీడ్ అయితే వేసాను. అదైతే అసలు ఏమంటలేవు అనమాట. చూస్తున్నారు కదా, మేమైతే వెళ్ళాము. చూస్తున్నారు కదా, లోపలికి అయితే మేము వెళ్ళాము. అది కూడా మీకు ఫోటో చిన్నపిల్లి చూపిస్తాము. చూస్తున్నారు, ఇతనే అనమాట మా గైడ్. మాకు అన్ని లోపలికి వెళ్ళాము. చూస్తున్నారు కదా, నేను అక్కడ ఉన్నాను. లోకల్ అడ్రస్ అనమాట. మా చిన్న బాబు అయితే లైట్ గా కొంచెం ఫియర్ఫుల్ ఉండే అనమాట. అండ్ ఇదైతే కొంచెం బర్డ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బర్డ్స్ అయితే ఎలా పడితే అక్కడ ఎగురుతున్నాయి అవి. మా మమ్మ కూడా పట్టుకొని ట్రై చేసింది. అండ్ నెట్ఫ్లిక్స్ లో చాలా యానిమల్స్ పట్టుకోవచ్చు మనము, వైల్డ్ యానిమల్స్ కూడా. మనకైతే చూస్తున్నారు కదా, గోట్స్. మా అక్క అనమాట, మా కజిన్స్ వాళ్ళందరూ. చూస్తున్నారు కదా, అందరు ఫీడ్ చేస్తున్నారు. చిన్న గోట్ అండ్ పెద్ద గోట్. అవి కూడా అమెరికా నుంచి తెచ్చినవంట. అండ్ మనమైతే బర్డ్స్ దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, అవైతే టాకింగ్ బర్డ్స్ అనమాట. అవైతే వాటికి క్యాబినెట్ అని పిక్కిట్లను అలానే ఆడుస్తున్నాయి సేమ్. అండ్ ఆ వైట్ కలర్ అయితే చాలా గట్టిగా ఆడుస్తుంది. మనకైతే ఇక్కడ ఆ రెడ్, బ్లూ, గ్రీన్ అండ్ బ్లూ కలర్ బర్డ్ అయితే ఉంది కదా, దాని కాస్ట్ అయితే దాని పేరు. దాని కాస్ట్ అయితే 8 lakhs అంట. గైడ్ అయితే చెప్పారు. మేమైతే చాలా భయపడ్డాము ఆ బర్డ్ చూసి. ఎందుకంటే అది అటు ఇటు తిరుగుతుండే. వైట్ కలర్ బర్డ్ అనమాట. అందరు భయపడారు. చూస్తున్నారు కదా, వైట్ బర్డ్ అయితే మా చిన్న బాబు అయితే చాలా అంటే చాలా భయపడ్డాడు. అవును, నేను కూడా చాలానే భయపడాను. అండ్ మా మమ్మీ ఫోటో అమ్మాడుంది. కమ్మలు అయితే తినేసేది. చూస్తున్నారు కదా, అదైతే చాలా గీరుతుంది అనమాట. అదైతే చాలా డేంజరస్ ఉంది అసలుకి. ఇదైతే బర్డ్ సెక్షన్ అనమాట. ఇది మొత్తము చూస్తున్నారు కదా.
ఇదైతే ఫొటోస్ అనమాట. మా మమ్మీ ఎక్కువ అయితే తీసుకుంది అనమాట. మా మమ్మీ అయితే అసలు భయపడలే లేదు. సో ఇదైతే మా అక్క ఇది చాలా అడుస్తుంది అనమాట. స్టైలిష్ గా ఉంది మొత్తం. దాని హెయిర్ కూడా మొత్తం ఎల్లో కలర్ హెయిర్ అవుతుంది. నెక్స్ట్ నోజ్ అయితే మొత్తం బ్లాక్ కలర్ ఉంది. సో ఇదైతే పిల్లి అనమాట. కొంచెం లెప్పల్లా ఉంటుంది కానీ పిల్లి క్యాట్. ఓకే అయిపోయింది, సారీ. చూస్తున్నారు కదా, అదైతే మనకి నార్మల్ క్యాట్, కాకపోతే అది కూడా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేస్తారని మా గైడ్ అయితే చెప్పారు. కొంచెం వెరైటీగా అయితే ఉంది దాని చిన్నకి. అదైతే చాలా డేంజరస్ ఉంది అనమాట. అది గీరింది, మా మమ్మీ అయితే గిరింది అనమాట. ఇదైతే వైల్డ్ క్యాట్, అందుకే మేమైతే దీని దగ్గర కూడా పోలేదు. అదైతే గీరుతుందంట, మా గైడ్ ని గీరితే బ్లడ్ కారింది. అవును, చాలా డేంజరస్ ఉంది అది. గైడ్ చేతులు చూస్తేనే మొత్తం గీరులు ఉన్నాయి. చూస్తున్నారు, ఇదైతే నార్మల్ క్యాట్, వైల్డ్ క్యాట్. ఇది చీతా స్కిన్ అవుతుంది దీనికి, చిన్న చీతా, స్మాల్ చీతా లాగా. నెక్స్ట్ మనం రెప్టైల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కెమిలియన్ అవుతుంది. మనము జస్ట్ ఫర్ షోకేస్ లాగా అంతే. ఓకే, మనకైతే ఇక్కడ ఇదైతే దీని పేరేమో ఉండే, అదైతే సౌండ్ బాగా ఎంత మస్తు సౌండ్ అయితే చేస్తుంది అనమాట. అది ఎలా అంటే ఫారెస్ట్ లో పురుగులు అరుస్తాడు అలా అయితే అరుస్తుంది. షుగర్ గ్లైడర్ అనమాట దీని పేరైతే. ఇదైతే ఆరెంజ్ బబూన్స్ పేరేదో ఉంది మొత్తానికి. చూస్తున్నారు కదా, పౌడర్ చాలా డేంజరస్ ఉంది అదైతే. అవును, చాలా వెరైటీగా అయితే ఉంది. నేను ఎప్పుడు వెళ్ళాను, కొంచెం సైజ్ లో కూడా కొంచెం బిగ్ ఉంది. నెక్స్ట్ కెమిలియన్. సో ఇదైతే కలర్ చేంజ్ అయింది అప్పుడు ఆడ, అందుకని మీకు కనపడకపోవచ్చు. అండి చూడండి, ఇదైతే చాలా హ్యూజ్ సైజ్ లో ఉంది అనమాట. దీనికన్నా పెద్దవి కూడా ఉంటాయి, కాకపోతే ఇది రేర్ గా దొరుకుతుంది కదా. నెక్స్ట్ స్పైడర్ ఇదే మళ్ళీ చూపిస్తున్నావు. సో ఇదైతే కొంచెం కిందికి వండినట్టుంది, వేరే స్పైడర్ అయితే కొంచెం గాలిలో ఉన్నట్టుంటుంది. ఇదైతే మళ్ళీ చూపిస్తున్నారు. ఇదైతే సౌండ్ చాలా అంటే చాలా వేస్తుంది. షుగర్ గ్లైడర్ అనమాట. అక్కడైతే మా చెవులు పోయాయి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం అయితే ఇక్కడ మా బావ అయితే స్నేక్ ని అయితే మెడపైకి ఎక్కించుకున్నాను. పైతాన్ అనమాట, బేబీ పైతాన్. అదైతే నేను కూడా ఎక్కించుకున్నాను. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మా మమ్మీ లైట్ గా భయపడింది. నెక్స్ట్ మా పెద్దనాన్న అనమాట, అసలు భయపడనే లేదు. అద్దాలు పెట్టుకొని ఫోటో తీసేసుకున్నాడు. గైడ్ కూడా తీసుకునే లేదు. ఆ రోజు మా మమ్మీ బర్త్డే అనమాట. బర్త్డే స్పెషల్ గా నెట్ఫ్లిక్స్ కి అయితే వెళ్ళాం మేము. పెద్దమ్మ అండ్ ఇది మా డాడీ అనమాట. స్నేక్ ని అయితే ఎక్కించుకున్నాడు. మా డాడీ కూడా ఏం భయపడలేదు. సో అదైతే చాలా రాక్ అన్నట్టు ఉంటుంది, అందుకని నేను కూడా వేయించుకోలేదు. అండ్ ఇక్కడ దాని స్కిన్ అయితే వియర్డ్ గా ఉండే అనమాట, మొత్తం అజీబ్ ఉండే, అందుకని నేను కూడా ముట్టుకోలేదు. మా తమ్ముడు అయితే ఎక్కించుకోలేదు. మా తమ్ముడు అండ్ మా బావ, చిన్న బావ, మా బన్ను బావ అయితే అడుగుతున్నాడు అనమాట, అసలు దాన్ని ఎక్కించుకోవచ్చా పాయిజనస్ అని. అదైతే నాన్ పాయిజనస్ అనమాట. చూస్తున్నారు కదా. అండ్ అది మేడపైకి వెళ్ళింది, అందుకని నేనైతే ఎక్కించుకోలేదు. చూస్తున్నారు కదా, మనకైతే దీని స్కిన్ అయితే చాలా వియర్డ్ గా ఉండే. అదైతే నాన్ పాయిజనస్ అనమాట. పాయిజనస్ అయితే కాదు, నాన్ పాయిజనస్. అందుకే చూస్తున్నారు కదా, నేను కూడా మెడల్ వేసుకున్నాను, ఏం భయపడలేదు. కాకపోతే అది బిట్ హెవీగా ఉండే. అండ్ ఇది నేను భయపడాను చాలా. సో ఇది మా చిన్న బావ అండ్ మా తమ్ముడు బయట నిలబడ్డారు అది వేసుకున్నాక. వాళ్ళైతే వేసుకోలేరు. మా మమ్మీ అయితే కొంచెం భయపడుతున్నారు అనమాట. ఇదైతే బేబీ పైతాను ప్లస్ నాన్ పాయిజనస్ అనమాట. దానికైతే చాలా పెద్ద హౌస్ అంటే షోక గ్లాస్ లోపల ఉంటుంది కదా, అలా చాలా పెద్దది ఉంది దానికి. సో ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మా పెద్దనాన్న అయితే గుంజుకొని మరి
వేస్తున్నాడు మెడ పైన. మా మమ్మీ అయితే భయపడ్డది అనమాట. మా పెద్దనాన్న మాత్రం గైడ్ లేకుండానే వేసుకున్నాడు. అదేదో తాడేసుకున్నట్టు వేసుకున్నాడు అసలు. అవును గైస్, అండ్ చాలా బ్రేవ్ అన్నట్టే. చూస్తున్నారు కదా పోజ్ అయితే ఎలా ఇస్తున్నాడో, అద్దాలు పెట్టుకొని మొత్తం స్టైలిష్ గా. అదైతే మెడలకైతే వెళ్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మా మమ్మీ కూడా భయపడుతుంది, కాకపోతే తర్వాత ఏం భయపడలేదు వేసుకున్నాక. మా మమ్మీ మెడ దగ్గరికి అయితే వెళ్ళింది అది. చూస్తున్నారు కదా. సో నేనైతే చాలా భయపడాను. అది స్నేక్ తలపైకి వెళ్ళిందంటే మళ్ళీ కొంచెం భయం అవుతుంది నాకు. అందుకని మా పెద్దమ్మ చూస్తున్నారు కదా వేసుకుంది స్నేక్. మా పెద్దమ్మ కూడా ఏం భయపడలేదు వేసుకోనికి. ఓకే, మనకైతే స్క్రీన్ లైట్ బ్లర్ అయింది. ఓకే, చూస్తున్నారు కదా అదైతే పాయిజనస్ కాదంట, కాబట్టి నేను వేసుకున్నాను. లేకపోతే నేను కూడా గ్లాస్ బయటనే నిలబడుతుంది. నెక్స్ట్ మా డాడీ వేసుకున్నాడు. చూస్తున్నారు కదా, అదైతే లిటిల్ బిట్ మూవ్ అవుతుండే. దాని తర్వాత మెల్లిగా గడ్డం పైకి వెళ్ళింది. చూస్తారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మెల్లిగా వెళ్తుంది అది గడ్డం మీదకైతే. దాని స్కిన్ అయితే మనకి ఎల్లో అనాలనా లేకపోతే బ్లాక్ గ్రీన్ అనాలా అన్నట్టుంది. గ్రీనిష్ ఎల్లో అని చెప్పొచ్చు, అలా ఉంది. నెక్స్ట్ బ్లాక్ కలర్ స్ట్రైప్స్ అయితే ఉన్నాయి దానిపైన. చూస్తారు కదా మెల్లిగా గడ్డంపై ఎక్కుతుంది. సో మా డాడీ మెడ దగ్గరకే మళ్ళీ గడ్డం దగ్గరకు వచ్చింది. మెల్లిగా గడ్డంలోకి వెళ్ళింది, కాకపోతే మా డాడీ తీసేస్తున్నాడు. నెక్స్ట్ మా మమ్మీ బర్డ్స్ అయితే ఎక్కించుకుంది. చిన్న బర్డ్స్ అనమాట, చిన్న బర్డ్స్ ఇవి. సో నేను కూడా ఎక్కించుకున్నాను, కానీ కొంచెం లాస్ట్కి అయితే ఉంటుంది ఆ ఫొటోస్. ఇందాక మనం చూసిన బర్డ్స్ అయితే ఎగ్జాటిక్ బర్డ్స్ అనమాట. ఇవైతే నార్మల్ స్మాల్ బర్డ్స్. దానికైతే ఎక్స్ట్రా టికెట్ అనమాట ఎగ్జాటిక్ బర్డ్స్ కి. ఇదైతే మా పిన్ని అనమాట, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది చూడండి. చూస్తున్నారు కదా, మా పిన్ని కూడా ఏం ఫియర్లెస్ ఉంది. మా పిన్ని కూడా ఏం భయపడలేదు. నెక్స్ట్ అవి బర్డ్స్ కూడా లిటిల్ బిట్, మా అన్నయ్య క్యాప్ ఎందుకు పెట్టుకున్నాడంటే అవి పిలవకుండా అవి తలపైకి వచ్చేస్తున్నాయి కాబట్టి క్యాప్ అయితే పెట్టుకున్నాడు. సో అవైతే తలపైకి వచ్చేసి గీరుతున్నాయంట, అందుకే నేనైతే నా హుడీకి ఉన్న క్యాప్ అయితే పెట్టేసుకున్నాను. మరి హుడీకి క్యాప్ లేకుండా ఎలా ఉంటుంది మరి. మనకైతే అక్కడ కొడేలే దగ్గర నుంచి షాపింగ్ స్ట్రీట్ అయితే ఉంటుంది. దాని నుంచి ఫ్రంట్ వచ్చినట్టయితే మనకి నెట్ఫ్లిక్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా. సో ఇదైతే మా మమ్మీ సీట్స్ వేసుకొని తినిపిస్తుంది దానికి. ఎవరి చేతిలో అయితే ఎక్కువ సీట్స్ ఉంటాయో అవి వాళ్ళ దగ్గరికి అయితే వస్తున్నాయి, అట్రాక్ట్ అవుతున్నాయి అవి సీట్స్కి. నా దగ్గర సీట్స్ ఏం లేవు, కాకపోతే ఆ గైడ్ వచ్చేసి చేతితో నాకు ఇచ్చేసాను. ఇక నేను వేసుకున్నాను. చూస్తున్నారు కదా, అవైతే చాలా క్యూట్గా ఉండేవి అనమాట, చిన్నగా క్యూట్గా ఉన్నాయి అవి. అవి నడుస్తుంటే పుచ్చుకోవాలంటే అనిపిస్తుంది మొత్తము, అందుకనే నేను వదిలేసాను దాన్ని. అవైతే గీరుతాయంట కూడా, కాకపోతే గీరితే ఏం పెయిన్ అయితే కాదంట, ఎందుకంటే అవి చిన్న బర్డ్స్ కాబట్టి గీరిన ఏం పెయిన్ కాదంట. అవైతే అటు ఇటు వెళ్ళిపోతున్నాయి, అసలుకి మాటనే ఇంటలేవు. అది స్నేక్లా పాయిజనస్ ఏం కాదు కాబట్టి అలా ఎత్తుకిచ్చుకున్నాను నేను కూడా, లేకపోతే ఇంకా నేను దూరం వెళ్ళిపోయాన్ని. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మా చిన్న బాబా ఒక్క బోర్డు మాత్రమే ఎక్కించుకున్నాడు అంతే. అతనికి యానిమల్స్ అంటే నచ్చవు, అందుకే ఫోటో అయితే దిగలేదు. యానిమల్స్ అంటే ఇష్టం, కానీ ఆయనకి ఇష్టం ఉన్న యానిమల్స్ అక్కడ ఏం లేవు. ఓకే, మా తమ్ముడు కూడా ఎక్కించుకున్నారు. చూస్తున్నారు కదా, మా అక్క అన్నమాట. మా అక్క కూడా ఏం భయపడలేదు. నెక్స్ట్ మా పెద్ద బావ మణి బావ చూస్తున్నారు కదా, ఎక్కించుకున్నాడు. స్టార్టింగ్ లో వెళ్ళినాక కూడా క్యాప్ పైన అయితే ఒకటి కూర్చుంది.
ఇదైతే మా అన్న అన్నమాట, ధీరు అన్న. మా మమ్మీ పైన అయితే ఒక్కటి కాకుండా ఒకటి వెళ్తూనే ఉన్నాయి మా మమ్మీ దగ్గరికి అయితే. షీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి అక్కడికి వెళ్తాయి. మా బంబా కిట్ బావ మాత్రం చాలా భయపడ్డాడు అసలుకి. చూస్తున్నారు కదా, వైట్ షర్ట్ వేసుకున్నాడు ఆ రోజైతే మనకి. చూస్తున్నారు కదా, మా పిన్ని కూడా ఎక్కించుకుంది అనమాట బర్డ్స్ని. తను కూడా ఏం భయపడలేదు. చూస్తున్నారు కదా, మా తమ్ముడు అయితే ఫోటో దిగి అంటున్నాడు, బర్డ్స్ ఎక్కించుకున్నాడు కదా. మా పిన్ని అండ్ ఆల్సో మా మమ్మీ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు ప్యారెట్స్ని ఎక్కించుకొని. అవైతే టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి అనమాట. ఎక్కువ ఎల్లో అండ్ గ్రీనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఎల్లో గ్రీన్ లైట్గా బ్లూ ఉంది. మా అక్క సీడ్స్ అయితే చేతిలో వేసుకుందనమాట. చూస్తున్నారు కదా, మా పిన్ని అయితే ఏదో మాట్లాడుతుంది. నేనైతే బయటికి వెళ్ళిపోయాను అనమాట. చూస్తున్నారు కదా, గ్లాస్ బయట నిలబడ్డాను. నేను కూడా బయటికి వెళ్ళి నిలబడాను. అండ్ మా చిన్న బాయ్ అయితే మళ్ళీ ఎక్కించుకుంటున్నాడు సీట్స్ తినిపించుకోనికి. అతను కూడా ఆల్మోస్ట్ దిగే టైంలో అయితే ఇలా అనేసాడు, చేతి ముందరికి పెట్టేశాడు. అది అయితే వెళ్ళిపోయాయి. అదైతే చాలా క్యూట్ ఉండే, దాని ఐస్ అయితే చాలా క్యూట్ ఉండే. నెక్స్ట్ ఇదైతే వైట్ బర్డ్. ఫస్ట్లో మా పెద్ద బాబు అయితే భయపడ్డాడు, బన్నీ బాబు అయితే భయపడ్డాడు. దాని తర్వాత మళ్ళీ ఎక్కించుకున్నాడు. చూస్తున్నారు కదా, ఇదైతే పార్కిపైన. ఇదైతే మా బన్నీ బాబు కొంచెం బ్రేవ్గానే ఎక్కించుకున్నాడు. అండ్ ఇది మా అక్క హ్యామ్స్టర్ అనమాట. మా అక్కకైతే హ్యామ్స్టర్ అంటే చాలా ఇష్టం అంట, అందుకే పట్టుకుంది అనమాట హ్యామ్స్టర్ని. అదైతే చాలా క్యూట్ అండ్ హ్యూజ్ ఉండే. చూస్తున్నారు కదా. బాయ్ గైస్. సో బాయ్ గైస్, మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము. విరాట్ అభినవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.